అక్టోబర్ 2024 మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూద్దాం. ఈ రాశి ఫలితాలు చిలకమర్తి పంచాంగం రీత్యా, విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ రాశిలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ మాస ఫలితాల ఆధారంగా తెలుసుకుందాం. విశేషించి ఈ రాశి ఫలితాల్లో అందులోనూ మనకి అక్టోబర్ 2024 సంవత్సరం ఆశ్వేజ మాసంలో మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మనకి బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉండడం, శని మాసంలో కుంభ రాశిలో సంచరించడం, రవి కేతువులు కలిసి కన్యా రాశిలో సంచరించడం, అలాగే రాహు మీన రాశిలో సంచరించడం, ఈ రకమైనటువంటి గ్రహస్థితి కనపడుతుంది. వృశ్చిక రాశిలో శుక్రుని యొక్క సంచారం, ఇలా మనం నవగ్రహాలలో ఉన్నటువంటి ముఖ్య గ్రహాల యొక్క స్థితిని మనం చూడవచ్చు. ఈ గ్రహ స్థితి ఆధారంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార పరమైనటువంటి ఫలితాలని ఈరోజు మనం చూద్దాం. మరొక్కసారి ముందుగా ప్రతి రాశికి ఈ గ్రహస్థితిని బట్టి ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటూ, ఈ గ్రహాల ప్రభావం వలన ఎలాంటి రెమెడీస్ మీరు ఆచరించుకుంటే మరింత శుభ ఫలితాలు పొందుతారో కూడా తెలుసుకుందాం. మేషరాశి వారికి అక్టోబర్ మాసం 2024 సంవత్సరం విశేషించి ఆశ్వేజ మాసంలో చిలకమర్తి పంచాంగ విద్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ద్వితీయ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం, అలాగే మేషరాశి వారికి విశేషించి శని లాభస్థానంలో సంచరించడం, వ్యయ స్థానంలో రాహు, 6వ స్థానంలో రవి కేతువులు అనుకూలంగా సంచరించడం, ఇంకా కలత్ర స్థానంలో బుధుడు, 8వ స్థానంలో శుక్రుని యొక్క ప్రభావం చేత మేషరాశి వారికి అక్టోబర్ మాసం అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి మాసం. మేషరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రణాళికలన్నీ కలిసి వస్తాయి ఈ మాసంలో. మేషరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా విశేషంగా మీకు కొంత ఆదాయం కలిసి రావడం, గిఫ్ట్లు అంటూ కలిసి రావడం, అలాగే ఉద్యోగంలో మీకు గుర్తింపు రావడం మాత్రం స్పష్టంగా ఉంది. ఇంకా మేషరాశి విశేషించి వ్యాపారస్తులకి ఈ మాసం లాభాలతో కూడి ఉన్నటువంటి మాసం అని తెలియజేస్తున్నాను. మేషరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అక్టోబర్ మాసం అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది. మేషరాశి వారు 8వ శుక్రుని యొక్క సంచారం, 8వ శుక్రుని యొక్క ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత శ్రద్ధ వహించాలి, జాగ్రత్తలు వహించాలి. మేషరాశి వారికి విశేషించి ఈ మాసంలో ఆరోగ్య విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి స్థితి కనబడుతుంది. మేషరాశి స్త్రీలకి ఈ మాసం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మేషరాశి రాజకీయ నాయకులకి ఈ మాసం అన్ని విధాలుగా కలుస్తుంది. రాజకీయంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని తెలియజేస్తున్నాను. మొత్తం మీద మేషరాశి వారికి విశేషించి ఈ అక్టోబర్ 2024 మాసం మాత్రం కొంత శుభ ఫలితాలు, సత్ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించడం, ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించుకోవడం, ఇంకా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం చేత మేషరాశి వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మేషరాశి వారు శుక్రవారం రోజు మిఠాయిలని భగవంతుడికి నివేదన చేసి లేదా ఆలయాల్లో సమర్పించి ఆ మిఠాయిల్ని పంచిపెట్టడం చేత, మిఠాయిల్ని విశేషించి పిల్లలకి వాళ్ళకి కూడా పంచిపెట్టడం, తినిపించడం వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలనని తెలియజేస్తున్నాను. నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు
మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు, విశేషంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ మాసానికి సంబంధించినటువంటి ఆ మాసానికి ఉన్నటువంటి గ్రహస్థితుల గ్రహగతుల ఆధారంగా ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేస్తున్నాను. ఈ రాశి ఫలితాల్లో చెప్పినటువంటి ఫలితాంశాలను మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్రకారం మీకు ఉన్నటువంటి నక్షత్రం, ఆ నక్షత్ర ప్రకారం ఉన్నటువంటి రాశిని మీరు మీ రాశిగా భావించి ఆ రాశుల ప్రకారమే నేను ఈ రాశులకి ఈ ఫలితాలు చెప్తున్నాను అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ఫలితాలను మీరు స్వీకరించి అందులో ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాల్లో మీకు ఉన్నటువంటి దోషాలకి నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ని కనుక మీరు పాటించినట్లయితే, ఆ పరిహారాలను మీరు పాటించినట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మాసం ఈ మాస ఫలితాలు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగరీత్యం ఆధారంగా నేను ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ప్రతి మాసం అందజేస్తానని తెలియజేస్తూ, మరి వచ్చే మాసం యొక్క రాశి ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.